మీ దగ్గర 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయనుకుందాం. ఆ 1000 రూపాయలు కూడా ఈ నెల కరెంటు బిల్లు కడతానికి ఉన్నాయనుకుందాం. కానీ మీరు రోడ్డు మీద ఏదైనా టీ షాప్ చూసేసరికి సడన్గా టీ తాగబుద్ధి అవుతుంది. కానీ టీ తాగుతానికేమో డబ్బులు. ఆ టైంలో నువ్వు ఆ 1000 రూపాయల్లో 950 రూపాయలు మాత్రమే కట్టి మిగతా 50 రూపాయలతో టీ తాగొచ్చు అనమాట. ఎలా అంటే ఈ యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ వలన అనమాట. ఈ యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ తోటి ఆ 1000 రూపాయల్లో 950 రూపాయలు మాత్రమే కట్టి మిగతా 50 రూపాయలు నువ్వు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో నేను ఈ యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డు గురించి 2 ఇయర్స్ వాడిన తర్వాతకి నేను రివ్యూ చేసి చెప్తున్నాను. ఈ వీడియోలో ఈ యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ ఏంటి, కార్డుని తీసుకోవచ్చా లేదా, అదేవిధంగా ఎలా అప్లై చేయాలి, ఈ కార్డుకి నాకున్న క్రెడిట్ లిమిట్ ఎంత అనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం. వీడియో డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఈ ఛానల్లో నేను క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, అదేవిధంగా పెన్షన్, స్టాక్ మార్కెట్ సంబంధించిన అన్ని రకాల ఫైనాన్స్ సంబంధించిన వీడియోస్ నేను చేస్తుంటాను. మీరు ఒకసారి ఈ ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో డీటెయిల్స్కి వెళ్తే ఈ కార్డుని నేను 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఈ కార్డుకి నాకు ప్రజెంట్ ఉన్న క్రెడిట్ లిమిట్ వచ్చేసి 3 lakhsగా ఉంది. ఈ కార్డుని నేను 2 ఇయర్స్ వాడిన తర్వాతకి రివ్యూ చేసి చెప్తున్నాను. ఈ కార్డులో మెయిన్గా 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మనము ఈ కార్డును ఉపయోగించుకొని గూగుల్ పేలో బిల్ పేమెంట్స్ చేసినట్లయితే ఆ బిల్ పేమెంట్ మీద 5% క్యాష్ బ్యాక్ అనేది మళ్ళీ మన కార్డులోనే క్రెడిట్ అవుతుంది అనమాట. గూగుల్ పేలో బిల్ పేమెంట్స్ అంటే ఏంటంటే డిటిహెచ్ రీఛార్జ్ కానీ, మొబైల్ రీఛార్జ్ కానీ, ఫైబర్ రీఛార్జు, గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు, ఇట్లాంటివన్నీ బిల్ పేమెంట్స్ని మనం గూగుల్ పేలో ఈ కార్డు ఉపయోగించుకొని ఆండ్రాయిడ్ మొబైల్లో చేసినట్లయితే మనకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. ఈ కార్డు సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మనము ఈ కార్డును ఉపయోగించుకొని ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే 1.5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. ఎక్సెప్ట్ ఫ్యూయల్ పర్చేసెస్కి, వాలెట్ లోడింగ్కి, రెంట్ పేమెంట్కి, జ్యువెలరీ ట్రాన్సాక్షన్స్కి, ఇన్సూరెన్స్ పేమెంట్కి, అదేవిధంగా క్యాష్ అడ్వాన్సెస్కి, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్, ఇట్లాంటివన్నిటికీ కొన్ని ఎక్సెప్షన్స్కి తప్పితే మిగతా ఎక్కడ చేసినా కానీ 1.5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. సో మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక 10,000 రూపాయలు సామాను కొన్నారనుకోండి, ఆ 10,000లో 1.5% అంటే 150 రూపాయలు మళ్ళీ మీ కార్డులోనే క్రెడిట్ అవుతాయన్నమాట. అదేవిధంగా మనము జొమాటో, స్విగ్గీ, ఊలా లాంటి వాటిలలో మనము ఈ కార్డును ఉపయోగించుకొని ట్రాన్సాక్షన్ చేసినట్లయితే 4% క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. సో ప్రతీ నెల మనం చేసే ట్రాన్సాక్షన్స్ గూగుల్ పేలో, అదేవిధంగా జొమాటో, స్విగ్గీ, ఊలాలో రెండింటి కలిపి వచ్చే క్యాష్ బ్యాక్ అనేది మ్యాక్సిమం 500 వరకే ఒక బిల్లింగ్ సైకిల్లో అనేది వస్తుందన్నమాట ఈ కార్డు నుంచి. సెకండ్ వచ్చేసి అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది 1.5% క్యాష్ బ్యాక్ అనేది ఈ కార్డు నుంచి వస్తుంది సెకండ్ బెనిఫిట్ నుంచి. ఈ కార్డుతోటి మీరు ఫ్యూయల్ స్టేషన్లో ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నప్పుడు మినిమం 400 నుంచి మ్యాక్సిమం 4,000 వరకు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్డుతోటి మనం ఈజీ డైనర్ లాంటి వెబ్సైటు లేదా యాప్స్లో మనము రెస్టారెంట్ని బుక్ చేసుకొని మనం డైనింగ్ చేసినట్లయితే మనకు 15% అప్ టు 500 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్గా మనకు రావడం అనేది జరుగుతుంది. రీసెంట్గా వచ్చిన డివాల్యుయేషన్ ఏంటంటే ఈ కార్డుతోటి మనకి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేవి ఫ్రీగా ఇవ్వడం లేదు. మనము లాస్ట్ 3 monthsలో 50,000 స్పెండ్ చేస్తే ఈ ఎయిర్పోర్ట్ లాంజెస్ ఫెసిలిటీని యాక్సెస్ చేసుకోవడానికి ఈ కార్డుతోటి పాసిబుల్ అవుతుంది అనమాట. లేకపోతే ఉండదు, మనం మనీ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఈ కార్డుని మనం అప్లై చేసుకోవడానికి బ్యాంక్ అనేది ఎప్పటి నుంచో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇవ్వట్లేదు ఆప్షను. ఈ కార్డ్ని ఎలా అప్లై చేసుకోవాలంటే 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి గూగుల్ పేలో మీరు క్రెడిట్ కార్డ్ ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకోవడానికి అనేది ఆప్షన్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీకు యాక్సిస్ బ్యాంక్లో ఏదైనా క్రెడిట్ కార్డు కానీ సేవింగ్స్ అకౌంట్ కానీ ఉన్నట్లయితే యాక్సిస్ మొబైల్ యాప్లో మీరు క్రెడిట్ కార్డ్ సెక్షన్లో అప్లై నవ్వు కొట్టినప్పుడు మీకు కొన్ని క్రెడిట్ కార్డ్ లిస్ట్ చూపిస్తుంది.
అప్పుడప్పుడు ఈ కార్డు కూడా చూపిస్తుంది అనమాట. ఆ టైంలోనే మీరు అప్లై చేసుకోగలుగుతారు. సో ఈ 2 ఆప్షన్లతోటే ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకోవడానికి అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్లో మనం అప్లై చేసినా కానీ ఈ కార్డ్ని చూపించదు అనమాట అప్లై చేసేటప్పుడు. రీసెంట్గా వచ్చిన డివాల్యుయేషన్ తీసుకున్నా కానీ ఈ కార్డు ఇప్పటికీ కూడా ఒక బెస్ట్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిల్ పేమెంట్స్ మీద 5% క్యాష్ బ్యాక్, అదేవిధంగా ఆఫ్లైన్ పేమెంట్స్ మీద 1.5% క్యాష్ బ్యాక్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తర్వాతకి ఇది కూడా ఒక బెస్ట్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ లాగా మనం తీసుకోవచ్చు. సో ఇది టోటల్గా యాక్సిస్ క్రెడిట్ కార్డ్ గురించి నా రివ్యూ. ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ అదేవిధంగా అప్లై ప్రాసెస్ కానీ అట్లాంటి విషయాల గురించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ మీరు మీ క్వశ్చన్స్ని కామెంట్ సెక్షన్లో రాయండి, నేను వెంటనే ఆన్సర్స్ ఇస్తుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.